ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి సంబంధించిన ఈ ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమ వీడియోకు మీ అందరికీ స్వాగతం. స్నేహితులారా, మిథున రాశి వారు సిద్ధంగా ఉండండి. రాబోయే 72 గంటలలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ధనదేవతైన లక్ష్మీదేవి మీకు 5 రహస్య సందేశాలను పంపబోతుంది. ఈ సందేశాలు మీరు ప్రస్తుతం పడుతున్న కష్టాల నుండి బయటపడడానికి, మీ జీవితానికి కొత్త దిశనిర్దేశం చేయగల సంకేతాలు. అవును స్నేహితులారా, అన్ని పనులు పక్కన పెట్టి ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ రహస్య సందేశాలు సాధారణ విషయాలు కావు. ఇవి మీ అదృష్టాన్ని మార్చగల, మీ జీవితానికి కొత్త దిశనిర్దేశం చేయగల సంకేతాలివి. లక్ష్మీదేవి స్వయంగా మీకు మార్గనిర్దేశం చేసే సందేశాలు ఇవి. మీరు ఈ సంకేతాలు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు పలకరిస్తాయి. ఇప్పటి వరకు మిథున రాశి వారు ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లు, ఆందోళనలు తీరిపోయే సమయం ఆసన్నమైంది. అది వృత్తి కావచ్చు, ప్రేమ జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కుటుంబ జీవితం కావచ్చు. ప్రతి రంగంలోనూ మీరు ఊహించని అద్భుతమైన ఫలితాలను పొందుతారు. గ్రహాల కదలికలు ఇప్పుడు మీకు అనుకూలకంగా మారుతున్నాయి. లక్ష్మీదేవి స్వయంగా మీకు శుభయోగాలను సృష్టిస్తోంది. ఇది జరిగి తీరుతుంది. మా లక్ష్మీ కృప ఎవరిపై ఉంటే వారిని ఎవ్వరూ ఆపలేరు. విజయం నుండి, శ్రేయస్సు నుండి మరియు గౌరవం నుండి కూడా మీ రాశిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పడింది. ఇప్పుడు మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్న శుభవార్త ఇప్పుడు నిజం కాబోతుంది. మీరు ఊహించని అవకాశం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. అయితే మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలను కూడా పాటించాలి. కాబట్టి ఈ వీడియోను అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ఈ చివరిలో ఈ శుభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని రహస్యాలను మేము మీకు తెలియజేస్తాము. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే రాబోయే 72 గంటలలో కేవలం సాధారణ రోజులైతే కావు. ఇవి మీ అదృష్టాన్ని మార్చే రోజులు. ఇవి లక్ష్మీదేవి అద్భుతాలతో నిండిన రోజులు మరియు మిమ్మల్ని జీవితంలో రాజును చేయగల క్షణాలు. మరియు మీకు ఎలాంటి సమస్యలున్నా, కష్టాలున్నా కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. లక్ష్మీదేవి 5 రహస్య సందేశాలు. స్నేహితులారా, సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీదేవి మీ జీవితంలోకి ఒక కొత్త సందేశాన్ని తీసుకువచ్చింది. ఇది సాధారణ సందేశం కాదు. ఇది 5 రహస్య సందేశాలు. ఇవి కేవలం అదృష్టవంతులకు మాత్రమే వెల్లడయ్యే రహస్యాలు. మరియు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఈ రహస్యాలు మీ ముందు వెల్లడి కాబోతున్నాయి. ఇప్పుడు అదృష్టం మారుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం లభిస్తుంది. మరియు మీరు ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటున్న ధనం, సంపద, విజయం ఇప్పుడు మీకు లభిస్తుంది. మరియు లక్ష్మీదేవి తీసుకువచ్చిన రహస్యాలలో మొదటి రహస్యం ఏమిటంటే ధైర్యం వచ్చు, కానీ పూర్తి సన్నాహంతో ఉండు. దీని లోతైన అర్థం ఏమిటంటే మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది. జీవితంలో మీరు పడిన కష్టాలు మీ సహనానికి పరీక్షలు. కానీ ఇప్పుడు ఆ పరీక్షలు ముగిసి ఫలితాలు పొందే సమయం ఆసన్నమైంది. సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీ జీవితంలో ధనం గంగల ప్రవహించబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి అనేక రెట్లు ఫలితాలు లభిస్తుంది. మీ చుట్టూ అలాంటి శుభయోగం ఏర్పడుతుంది. డబ్బులు 4 దిక్కుల నుండి వస్తాయి. అకస్మాత్తుగా ఆగిపోయిన డబ్బులు లభిస్తాయి. మరియు జీవితంలో స్థిరమైన లక్ష్మి నివసిస్తుంది. మరియు రెండవ రహస్యం ఏమిటంటే మీ కర్మ ఇప్పుడు మీ అదృష్టాన్నైతే మార్చబోతుంది. మీరు ఎప్పుడైనా కష్టపడతారని కానీ ఫలితం రాలేదని అనుకుంటే ఇప్పుడు లక్ష్మీదేవి మీ కర్మలను, లెక్కలను సరిచేయడానికి వస్తుంది. ఇప్పుడు మంచి కర్మలకు ఫలితం లభిస్తుంది. మరియు లక్ష్మీదేవి చెడు సమయాన్ని అంతం చేస్తుంది. ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త గమ్యం మరియు ఒక కొత్త శిఖరం మీకోసం ఎదురు చూస్తున్నాయి. మరియు మూడో రహస్యం ఏమిటంటే సమయం అనుకూలకంగా ఉన్నప్పుడు నిర్ణయాలు సాహసోపేతంగా మరియు పెద్దవిగా ఉండాలి.
లక్ష్మీదేవి ఇప్పుడు సమయం మారిందని సూచిస్తుంది. మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే, కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే, కొత్త వ్యాపారం లేదా ఉద్యోగ ఎంపికను చూస్తున్నట్లయితే ఈ సమయం చాలా ఫలవంతంగా ఉంటుంది. సరైన నిర్ణయం మిమ్మల్ని కోటీశ్వరుణ్ణి చేయగలదు. ఇప్పుడు విశ్వంలోని అన్ని శక్తులు మీకు అనుకూలకంగా పనిచేస్తాయి. మీ చుట్టూ శుభ్రత యొక్క వలయం ఏర్పడుతుంది. మరియు 4వ రహస్యం ఏమిటంటే దివ్య సందేశం. ఇది ఒక దివ్య సందేశం. లక్ష్మీదేవి కృపతో మీకు చేరిన ఒక దివ్య పిలుపు ఇది. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ అదృష్ట రేఖలను తిరిగి వ్రాయబోయే మార్పుల కోసం మీ ఆత్మ ఇప్పుడు సిద్ధంగా ఉందని అర్థం. ఈ రోజు మనం లక్ష్మీదేవి నుండి మీకు పంపబడిన 5 రహస్య మరియు మర్మమైన సందేశాల గురించి మాట్లాడుకుందాం. ప్రతి సందేశంలోనూ మీ సమస్యకు పరిష్కారం, మీ ఆర్థిక కష్టాలకు ముగింపు, మీ అదృష్టానికి కొత్త ప్రారంభం మరియు మీ ఆత్మ యొక్క జాగృతి దాగి ఉన్నాయి. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మధ్యలో ఆపివేయడం అంటే వరం యొక్క ద్వారం నుండి తిరిగి రావడం వంటిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీదేవి అని రాయడం మర్చిపోకండి. మరియు వీటిలో రహస్య సందేశం 1. మీ కష్టాలు ముగిశాయి, కానీ మీరు ఇంకా భయంతో జీవిస్తున్నారు. స్నేహితులారా, లక్ష్మీదేవి కేవలం ధనాన్ని ప్రసాదించే దేవతే కాదు, ఆమె సమృద్ధి శ్రేయస్సులకు అధిష్టాన దేవత. మిథున రాశి వారు గతంలో చాలా బాధపడ్డారు, కష్టాలు పడ్డారు, పోరాడారు, మోసపోయారు. కానీ ఇప్పుడు ఆ దశ ముగిసింది. అయితే మీరు ఇంకా అదే భయం, అదే ప్రతికూల ఆలోచనలలో జీవిస్తున్నారు. లక్ష్మీదేవి మొదటి సందేశం ఇదే. ఇప్పుడు మేల్కొనండి. మీ భయమే మీ అతిపెద్ద అడ్డంకి. మీరు ఇటీవల మీ కలలో పాత విషయాలు లేదా వ్యక్తులను పదే పదే చూస్తున్నట్లయితే గతం వెళ్లిపోయిందని అర్థం చేసుకోండి. ఇప్పుడు ముందుకు సాగడానికి సమయం. మీ ఇంట్లో లక్ష్మీదేవికి దీపం వెలిగించి 7 సార్లు ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపించండి. గతంలో చిక్కుకున్న వ్యక్తి భవిష్యత్తును నిర్మించలేడు. ఇప్పుడు కర్మ మరియు ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడవలసిన సమయం. మరియు 2వ సందేశం ఏమిటంటే ఒక దివ్యమైన శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. కొన్నిసార్లు ఎవరైనా మనల్ని చూస్తున్నట్లు, జాగ్రత్త తీసుకున్నట్లు, సమయానికి ముందే ఆపద నుండి కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. అవును, ఇది లక్ష్మీదేవి 2వ లీల. మీకు పదే పదే శుభ సంకేతాలు అనగా ఆలయ గంటల శబ్దం, శుభసూచకమైన పక్షి ధ్వని, మీకు తెలియకుండానే లభించే సహాయం కనిపిస్తే లక్ష్మీదేవి నీడలా మీతో ఉందని అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించి మనసులో ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు మహాలక్ష్మి, మరియు నన్ను రక్షిస్తున్నారు అని ప్రార్థించండి. అలాగే కొత్త పనులు ప్రారంభించండి, భయాన్ని వదిలిపెట్టండి. మరియు 3వ సందేశం ఏమిటంటే మీ అదృష్టంలో భారీ ధనలాభం వస్తుంది. కానీ అది ఎప్పుడు మరియు ఎలా వస్తుందో తెలుసుకోవాలి. స్నేహితులారా, కేవలం కర్మ చేయడం సరిపోదు. చాలాసార్లు సరైన సమయాల్లో సరైన దిశలో అడుగులు వేయడం నిజమైన కీలకం అవుతుంది. లక్ష్మీదేవి 3వ సందేశం ఏమిటంటే మీ జీవితంలో ధన, ఆస్తి, ఉద్యోగం, వ్యాపారం లేదా గుప్త మూల నుండి భారీ లాభం రావచ్చు. కానీ దీనికోసం మీరు ఒక సంకేతం కోసం వేచి ఉండాలి. మీకు ఏదైనా పాత పెట్టుబడి, పాత స్నేహితుడు లేదా ఏదైనా పాత పని నుండి ఉన్నట్టుండి ఒక ప్రతిపాదన వస్తే ఇది రహస్య ధనం యొక్క ద్వారం. పేదవారికి లేదా ఆలయంలో స్వీట్లను దానం చేయండి. జ్ఞానం యొక్క బీజం, సంపద అక్కడే వస్తాయి. అక్కడ శ్రద్ధ మరియు వినయం ఉంటాయి. అహంకారం మరియు అసహనంతో ఈ వరం దూరం అవుతుంది. మరియు 4వ సందేశం ఏమిటంటే మీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటుంది. ఇటీవల మీరు ఇలాగని ఆలోచించారా? నేను ఇప్పుడు అదే వ్యక్తిని కాదు, ఇప్పుడు నేను ఏదో పెద్దది చెయ్యాలి, ఇప్పుడు జీవితాన్ని మార్చాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి కేవలం ఆలోచనలు మాత్రమే కావు, ఇవి దివ్య సంకేతాలు. లక్ష్మీదేవి 4వ రహస్య సందేశం ఏమిటంటే మీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. పదే పదే ఏదో చెయ్యాలని ప్రేరణ కలగడం, అకస్మాత్తుగా పాత అలవాట్లపై విసుగు పుట్టడం, ధ్యానంలో కూర్చోవడం, మంచిగా అనిపించడం, ఇవి ఆత్మ సంకేతాలు. లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించి మీ మనసుని అడగండి, నేను ఏమి కావాలనుకుంటున్నాను,
అని అడగండి. సమాధానం స్వయంగా వస్తుంది. మీరు మీ ఆత్మస్వరాన్ని విన్న రోజు మీ అదృష్టం కూడా మౌనంగా మీ పాదాల వద్దకు వస్తుంది. మరియు ఆ 5వ రహస్య సందేశం ఏమిటంటే, ఇప్పుడు కర్మతో సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సమయం. అవును స్నేహితులారా, ఇది చివరిది కానీ అత్యంత శక్తిశాలి సందేశం. లక్ష్మీదేవి ఇప్పుడు మీరు సహించారని చెబుతోంది. ఇప్పుడు చేయవలసిన, నడవవలసిన మరియు పాలించవలసిన సమయం ఆసన్నమైంది. ఈ సమయం మీకోసం తయారు చేయబడింది. మీరు మీ పని, వ్యాపారం, ఆలోచన మరియు సంకల్పంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు. మరియు వృత్తి, వ్యాపారం, ప్రేమ మరియు ఆరోగ్యం. స్నేహితులారా, ఈ రోజు మనం మీ వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం మరియు ప్రేమ జీవితానికి ఎలాంటి సందేశాన్ని తెస్తుందో తెలుసుకుందాం. అలాగే ఈ రోజు శుభ పంచాంగం, శుభయోగాలు మరియు మీ అదృష్టాన్ని, కొత్త ఎత్తులకు రహస్య సంకేతాలను కూడా తెలుసుకుందాం. మొదటిది ఉద్యోగం. మిథున రాశిలో ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం కొన్ని కొత్త అవకాశాల ద్వారాలను తెరవగలదు. మీరు ఇంతవరకు చేసిన కఠిన పరిశ్రమకు ఇప్పుడు ఫలితాలు లభించే సమయమని చెప్పవచ్చు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు సానుకూల వార్తలు లభించవచ్చు. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవాలి మరియు ఉత్సాహంతో ముందుకు సాగాలి. ఈ సమయం మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక సువర్ణ అవకాశం ఇస్తుంది. కొందరు పనిలో ఆసక్తి చూపలేదని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇది మీ లోపాల చూసుకోవడానికి సంకేతం. బహుశా మీరు ఏదైనా కొత్తది చేయాలనుకుంటున్నారు. మీ మనసు మాటను విస్మరించవద్దు మరియు ముఖ్యంగా ఏ పనిని చిన్నదిగా చూడకండి. చిన్న ప్రారంభం నుండి గొప్ప ఎత్తులకు ఎదగడానికి సమయమని చెప్పవచ్చు. మరియు వ్యాపారానికి సంబంధించిన మిథున రాశి వారికి సమయం మంచి సంకేతాలు ఇస్తుంది. కొన్ని డీల్స్ లేదా కాంట్రాక్టులు మీకు రావచ్చు. వీటి నుండి భవిష్యత్తులో పెద్ద లాభాలు లభించవచ్చు. డబ్బు ప్రవాహం మెరుగుపడవచ్చు మరియు ఆగిపోయిన ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి, కానీ అనుభవం ఉన్న చోట నమ్మండి. ఒక పాత స్నేహితుడు మీకు వ్యాపార సలహాలు ఇవ్వగలడు. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. కొన్నిసార్లు తమ కుటుంబ వ్యాపారంలో కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశాన్ని కూడా పొందుతారు. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు ధైర్యాన్ని ఇస్తుంది మరియు విశ్వం కూడా మీ కలలకు మద్దతు ఇస్తుంది. నిజాయితీ మరియు ఓర్పు మీ గొప్ప ఆయుధాలని గుర్తుంచుకోండి. మరియు ప్రేమ జీవితంలో, మీ జీవితంలో ప్రేమ అత్యంత సుందరమైన భావన మరియు ప్రేమలో అవగాహన, విశ్వాసం మరియు ఆప్యాయత ఉన్నప్పుడు సంబంధం అమరమవుతుంది. మీ సంబంధం చాలా గొప్పదిగా ఉంటుంది. ఈ రోజు మీ సంబంధాలలో కొత్త మాధుర్యాన్ని నింపవచ్చు. ప్రేమలో ఉన్నవారికి తమ భాగస్వామితో భావోద్వేగంగా దగ్గరవడానికి అవకాశాలు లభిస్తాయి. ఒక చిన్న సంభాషణ లేదా కలిసి గడిపిన సమయం మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేయగలదు. అదే సమయంలో ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఒక విశేష వ్యక్తి ప్రవేశించవచ్చు. కానీ తొందరపడకుండా ఉండండి. సంబంధాలలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ఏదైనా కొత్తది చేయండి. ఆశ్చర్యకరమైన ప్రణాళికలను రూపొందించండి లేదా కేవలం చిరునవ్వుతో రోజును ప్రారంభించండి. ఏదైనా పాత విభేదం నడుస్తున్నట్లయితే దానిని ఇప్పుడు ముగించడానికి సరైన సమయం. క్షమించడం మరియు ముందుకు సాగడమే అసలైన ప్రేమ. మరియు ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్యమే గొప్ప సంపద మరియు ఈ రోజు మిమ్మల్ని ఈ దిశగా దృష్టి పెట్టమని ప్రేరేపిస్తుంది. శరీరం మరియు మనసు రెండింటి సమతుల్యత చాలా ముఖ్యం. మీరు దీర్ఘకాలికంగా అలసట, నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నట్లయితే మీకోసం సమయం కేటాయించండి. ధ్యానం మరియు యోగా, కొద్దిపాటి నడక మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురాగలవు. ఆహారంలో సంయమనం పాటించండి మరియు కొందరికి పాత రోగాల నుండి ఉపశమనం లభించవచ్చు. కానీ ముఖ్యంగా మీ ఆలోచనలను సానుకూలకంగా ఉంచండి. కానీ మీరు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునే అలవాటు చేసుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే మీరే ఉత్తమ స్నేహితులు. మరియు బ్రహ్మాండం పంపిన ప్రత్యేక సంకేతాలేమిటంటే, బ్రహ్మాండం ఈ రోజు మీకు ప్రత్యేక సంకేతాలను పంపుతుంది. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి సమయం అనుకూలకంగా ఉంది. ఇంటి దేవుని గదిలో దీపం వెలిగించడం, దేవునికి పసుపు లేదా తెలుపు పూలు సమర్పించడం లేదా ఉదయం సూర్యునికి నమస్కరించడం, ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో శక్తిని ప్రసారం చేయగలవు. ఈ రోజు శుభకార్యాలు, పెట్టుబడులు, కొత్త ప్రారంభాలు మరియు సంబంధాలను మెరుగుపరచడానికి అనుకూలకమైన యోగాలు ఏర్పడతాయి. మీ మనసులో ఏదైనా సంకల్పం
సంకల్పం ఉంటే ఈ రోజు దానిని నెరవేర్చడానికి సంకల్పం తీసుకోండి. బ్రహ్మాండం మీ సహాయం కోసం సిద్ధంగా ఉంది. కేవలం మీరు విశ్వాసం ఉంచుకోండి మరియు మీ కర్మలే మీ భవిష్యత్తు. స్నేహితులారా, మనం ఏమి ఆలోచిస్తామో అదే అవుతాము. మీరు మిమ్మల్ని బలహీనంగా భావిస్తే ప్రపంచం కూడా అలాగే వ్యవహరిస్తుంది. కానీ మీరు శక్తివంతమైనదిగా, సమర్థవంతమైనదిగా మరియు విజయవంతమైనదిగా భావించినప్పుడు మొత్తం ప్రపంచం మీ మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఈ రోజు ఒక కొత్త ప్రారంభానికి సందేశాన్ని ఇస్తుంది. మీ మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ దాటి విజయం వైపు సాగడానికి సమయం ఆసన్నమైంది. ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని మరియు ప్రతి ఉదయం ఒక కొత్త వెలుగును తెస్తుంది. ఇవాల్టి నుండి కొత్త ఆలోచనలతో ప్రారంభించండి. మీరు మార్చుకుంటే ఇట్టే ప్రపంచం మొత్తం మారిపోతుంది మరియు మీ చేతుల్లో మీ జీవిత గాథ. ప్రియ స్నేహితులారా, మీ జీవిత కథ మీ చేతుల్లోనే ఉంది. మీరు దీన్ని ఒక సాధారణ పేజీగా మార్చవచ్చు లేదా ఒక స్ఫూర్తిదాయకమైన నవలగా మార్చవచ్చు. సమయం ఎప్పటికీ స్థిరంగా ఉండదు. మీరు సరైన దిశలో నడవాలి. ఈ రోజు మీరు ఈ వీడియోను చూశారంటే మీరు బలమైన మార్పుకు సిద్ధంగా ఉన్నారని అర్థం. మీ లోపల ఉన్న శక్తిని గుర్తించండి. మీ కలలకు కొత్త ఆకృతిని ఇవ్వండి మరియు బ్రహ్మాండం మీకు పంపే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. కాబట్టి స్నేహితులారా, ఈ రోజు మీరు లక్ష్మీదేవి 5 రహస్యాలను తెలుసుకున్నారు. ఈ 5 సందేశాలలో జీవితంలోని గొప్ప అద్భుతం దాగి ఉంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఈ వీడియోను ఇప్పటి వరకు పూర్తిగా చూసినట్లయితే ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చకుండా ఎవ్వరు ఆపలేరని అర్థం చేసుకోండి. ఈ వీడియోను ఈ రోజు బాధపడుతున్న, నిరాశ చెందిన లేదా అలసిపోయిన ప్రతి వ్యక్తికి చేర్చండి. తదుపరి వీడియోను లక్ష్మీదేవి కొత్త సంకేతాలు మరియు నివారణతో శీఘ్రంగా తీసుకువస్తాము. అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి మిమ్మల్ని సదా అనుగ్రహించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరియు మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.